నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో క్షుద్ర పూజల కలకలం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. సిద్ధార్థ స్కూల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ వింత ఆకృతులతో ముగ్గులు వేసి పూజలు నిర్వహించడం కలకలం రేపింది. డైమండ్ షేప్ ముగ్గు వేసి అందులో మనిషి ఆకారాన్ని పోలిన బొమ్మను ఉంచారు. అంతేకాకుండా బొగ్గులు, ఇతర పూజా సామాగ్రిని అక్కడ వదిలి వెళ్లటంతో స్థానికులు ఒక్కసారిగా బీతుల్లారారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గిట్టుబాటు కాకనో లేదా క్షుద్ర విద్యల కోసమో ఈ పనులు చేసి ఉంటారని గ్రామస్తులు అవమానం వ్యక్తం చేస్తున్నారు. సురేష్, దొత్తలూరు సెంటర్ సిద్ధార్థ స్కూల్ పక్కలో ఇల్లు కట్టుకున్నాము. మేము పని చేసుకుంటున్నాము. ఇక్కడ నైటు ఎవరో చిద్ర పూజలు చేసి స్టార్ ఆకారంలో నిమ్మకాయలు, బొగ్గులు, మనిషి ఆకారంలో బొమ్మ తయారు చేసి చుట్టుపక్కల రావాలని భయపడేటట్టు పిల్లలు కానీ పెద్దలు కానీ నైట్ టైం లేని చూసి ఇది ఎవరో మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకం చేశారు. దానికి దొత్తలూరు స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పాము, కంప్లైంట్ చేశాము. దానికి సార్ మళ్ళీ మేడం తీసుకొని వచ్చి చూస్తామని చెప్పారు. దీనికి ఏదైనా చేసిన వారికి తగి చర్య తీసుకొని ఇట్లాంటి చేయకుండా చేయాలని మేము కోరుతున్నాము. సురేష్, దొత్తలూరు సెంటర్ సిద్ధార్థ స్కూల్ పక్కలో ఇల్లు కట్టుకున్నాము. మేము పని చేసుకుంటున్నాము. ఇక్కడ నైటు ఎవరో చిద్ర పూజలు చేసి స్టార్ ఆకారంలో నిమ్మకాయలు, బొగ్గులు, మనిషి ఆకారంలో బొమ్మ తయారు చేసి చుట్టుపక్కల రావాలని భయపడేటట్టు పిల్లలు కానీ పెద్దలు కానీ నైట్ టైం లేని చూసి ఇది ఎవరో మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ రకం చేశారు. దానికి దొత్తలూరు స్టేషన్ దగ్గరికి వెళ్ళి చెప్పాము, కంప్లైంట్ చేశాము. దానికి సార్ మళ్ళీ మేడం తీసుకొని వచ్చి చూస్తామని చెప్పారు. దీనికి ఏదైనా చేసిన వారికి తగి చర్య తీసుకొని ఇట్లాంటి చేయకుండా చేయాలని మేము కోరుతున్నాము.